యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. సార్వారు, మిమ్మల్ని కలిసినప్పటి నుండి నా గుండెకేమైందో తెలీదు. ఎప్పుడు, ఎందుకు, ఎలా మీ మీద ప్రేమ మొదలైందో తెలీదు. ఎప్పుడు మీ వెంటే ఉండమంటోంది. ఇదంతా ఈ గుండె చేస్తున్న మాయ ఏమో. సార్వారు, మన చేతులు కలిశాయి అంటే మనకి పాణిగ్రహణం అయ్యింది. ఇక త్వరలోనే మన పెళ్ళి. రోజుట ఇంటి ముందు ముగ్గేయడం కాకుండా ఎంత పెద్ద ఇంటి ముందు కుర్చీ వేసుకుని కూర్చునే రోజులు ఎప్పుడొస్తాయో ఏంటో. వాచ్మెన్ డ్యూటీ చేసినప్పుడు. హా? వాచ్మెన్లు సెక్యూరిటీ గార్డులే కదకొమ్మా, ఇంటి బయట కుర్చీ వేసుకుని కూర్చునేది. మీరు భలే జోకులేస్తారమ్మా. మన బ్లడ్ గ్రూప్ కూడా అదేలే గాని నువ్వు కాస్త సైడ్ తీసుకో. ఈ రాధిక ముగ్గుతో ముల్లోకాలు సృష్టిస్తుంది. ఏటి, మీరు ముగ్గేస్తారా? బాబోయ్, నేనేదో మర్డర్ చేస్తాను అన్నట్టు అంత షాక్ ఇచ్చావేంటి? అది కాదమ్మా, మీరేటి, మీ రేంజ్ ఏటి? హలో హలో హలో, చూడమ్మా కొమ్మ, నన్ను చూసి పెద్ద డిటిఎస్ సౌండ్ పార్టీ అనుకుంటున్నావేమో. మనది మిడిల్ క్లాస్. ఓహో, నీకొక విషయం తెలుసా? మనిద్దరం ఆర్టిస్టులమే. ఆర్టిస్టులమా? హా? నేను ఏ సీరియల్లోనూ యాక్టింగ్ చేయలేదు కదమ్మగారు. ఆర్టిస్టులంటే నటులని కాదు, కళాకారులు అని అర్థం. ఓహో. నువ్వు ముగ్గులేస్తావా? నేను బొమ్మలేస్తాను. మ్. మనిద్దరం సేమ్ సామాజిక వర్గం అన్నమాట. ఓహో. రాధికమ్మ గారు, ఈ సందర్భంగా నేనొక డైలాగ్ చెప్పాలనుకుంటున్నానండి. ఒకటి కాదు, రెండు చెప్పు, ఏం పర్వాలేదు. అట్టగే, మీరెప్పుడు నవ్వుతూ నవ్విస్తూ భలే సరదాగా ఉంటారండి. మీరే ఇంటి కోడలుగా వెళ్తారో గాని ఆ ఇల్లు ఎప్పుడు సందడి సందడిగా ఉంటుందండి. హాయ్. పాపం, ఈ పిచ్చి పిల్లకి తెలియదు కదా మనం కోడలుగా అడుగు పెట్టేది ఈ ఇల్లే అని. అప్పుడు షాక్ తో షేక్ అయిపోతుందేమో. రాధిక, నువ్వీ ఇంటికి ఓ దైవ సంకల్పంతో వచ్చావు. మా కార్తీక్ కృష్ణతో కలిసి నిన్ను 7 అడుగులు నడవమని ఆ ముక్కోటి దేవతలు దీవించారు. అందుకే నిన్నిక్కడికి పంపించారు. నువ్వు మాత్రమే నా కొడుకుని ఒకప్పటి కార్తీక్లా మార్చగలవు. నిన్ను కోడలిగా చేసుకోవడం కోల్పోతే ఈ ఇల్లు ఏం కోల్పోతుందో నాకు తెలుసు. నా గొంతులో ప్రాణం ఉండగా అలాంటి పరిస్థితి రానివ్వను. అందుకే మా కార్తీక్ని చేసుకోవడం నీకిష్టమేనా అని ముందు నీ మనసులో మాట తెలుసుకుంటాను. ఆ తర్వాత కార్తీక్ మనసుని మార్చి వాణ్ణి పెళ్లి కొప్పిస్తాను. సూపర్ అండి.
ఇలా వేయండి. అమ్మో, హలో హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. నేను ఆర్ట్ గ్యాలరీ నుంచి ప్రసాద్ని మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. నేను అడిగిన పెయింటింగ్ సంబంధించి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? అవును సార్, మీ పెయింటింగ్కి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. మీరు ఒకసారి ఆర్ట్ గ్యాలరీకి రాగలరా? ఇప్పుడే వస్తున్నాను. నా భార్యని చంపిన రాక్షసి, నీ కోసం 4 సంవత్సరాలుగా వెతుకుతున్నాను. నువ్వెవరో తెలుసుకునే క్షణం, నిన్ను శిక్షించబోయే క్షణం 2 వచ్చేసాయి. కొమ్మా, ముగ్గెలా ఉంది? పోలా, అద్దరి పోలా. మామూలుగా కాదమ్మ గారు, మీరేసిన ముగ్గుతో ఈ ఇంటికి ఓ కొత్త కళ వచ్చిందండి. చెప్పాను కదా కొమ్మా, నేను బేసికల్ గా ఆర్టిస్ట్ ని. బొమ్మైనా ముక్కైనా ఇంకేదైనా సరే క్రియేటివిటీ వరదలా తనకొచ్చేస్తుందన్నమాట. సార్ వారు, నేను ముగ్గు వేశాను, చూసి ఎలా ఉందో చెప్పండి. సార్ వారు, ఏంటి సార్ వారు మీరు? నేనేమో మీ పేరుని నా గుండెల్లో పదిలంగా పెట్టుకున్నాను, కానీ మీరేమో నా పేరుని చెరిపేసుకుంటూ వెళ్ళిపోయారు. పర్లేదులే, పేరు చెరిగిపోయినా చరిత్రలో చెరిగిపోని పేరు మనది. రాధికమ్మ గారు, సార్ అంత సీరియస్ గా వెళ్తున్నారంటే ఎవరికో మూడినట్టేనమ్మా. వాళ్ళ పని గోవిందా గోవిందా. ఎవరో క్రిమినల్స్ దొరుకుంటారు లేకమ్మా, అవన్నీ పోలీస్ డ్యూటీలో కామనే కదా. ఆ కార్తీక్ కృష్ణ రాధికని ప్రేమిన్నాడంట. ఆ పిల్ల ఇంటి అడ్రస్ తెలుసా? ఏ అడ్రస్ ఎందుకు వదినే? ఎందుకో, ఏం చేస్తానో, ఎలా నరుక్కొస్తానో
రేపు నువ్వే చూస్తావు కదా. ధర్మావతి, రాధికని ఇంటి కోడల్ని చేసుకోవాలని తెగ ఆరాటపడుతున్నావు కదా. ఇక్కడ నట్టింట్లో నిప్పు పెట్టి నీ ఆశల్నెలా బూడిద చేయబోతున్నానో చూడు. లోపలికి రావచ్చా? రండి 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 రండి. ఇరుకు కూర్చోండి కూర్చోండి కూర్చోండి. நீங்கள் కలిచో. ఏంటి తిడుతున్నారు? అయ్యో ఎంత గురువారప్పా. తిట్టడం కాదండి, టిఫిన్ చేశారా లేదంటే ఏం తింటారు అని అడుగుతున్నాను. ఇంత మర్యాద చూపిస్తున్నారు. నేను మీకు తెలుసా? నేను మీకు తెలుసా? తెలీదు. నాందా 6 తర్వాత 7. ఈ అమ్మ కుట్టి గురించి పూర్తిగా తెలియని వాళ్లే ఇంత ధైర్యంగా ఇంటికొస్తారు. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఓ, నా డైలాగ్ లో మీనింగ్ మీకు తెలియాలి అంటే నా లవ్ స్టోరీ గురించి మీకు తెలియాలి. మీరు వినవలసిందే. ఈ మధ్య నా లవ్ స్టోరీ ఎవరు పూర్తిగా వినటం లేదు. అసలు మా ఇంటి వైపు రావాలంటేనే భయపడిపోతున్నారు. జనాల్లో బొత్తిగా ప్రేమ హృదయం చచ్చిపోతోంది. అందుకని నా ప్రేమ కథని ఎక్కువ సాగనీయకుండా సింపుల్ గా ఓ 5-6 గంటల్లో చెప్పేస్తాను, వినండి. నా ప్రేమ కథ విన్నాక మీరు ఖచ్చితంగా ఏడుస్తారు. అందుకే క్లైమాక్స్ లో స్ట్రాంగ్ కాఫీతో పాటు కర్చీఫ్ కూడా ఇస్తాను. నేనొచ్చింది నీ లవ్ స్టోరీ వినడానికి కాదు, నీ కూతురు లవ్ స్టోరీ నీకు చెప్పడానికి. పెద్ద పిచ్చిదానిలో ఉంది. నా కూతురు లవ్ స్టోరీ గురించి నాకు తెలియదనుకుంటోంది. అవునా? నా పెన్ కుట్టి లవ్ స్టోరీ గురించి చెప్పడానికి వచ్చారా? చెప్పండి చెప్పండి, అదేంటో చెప్పండి 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 చెప్పండి. కూతురు ప్రేమిస్తుందంటేనే ఆవేశంతో ఊగిపోతోంది. అలాంటిది కార్తిక్ కృష్ణకి ఆల్రెడీ పెళ్ళయిందన్న విషయం చెప్తే కాళ్ళు లేకపోయినా పూనకంతో భద్రకాళిలా డాన్స్ చేస్తుందేమో. ఆ డిఎస్పీ కార్తిక్ కృష్ణ నీ కూతుర్ని ప్రేమిస్తున్నాడని తెలిసింది. కార్తీక్, నీకేమన్నా పిచ్చా? ఏం చేస్తున్నావో అర్థమవుతుందా నీకు? బుద్ధి లేకపోతే సరి. చచి, అబ్బా, మీరు చెప్పిన శుభవార్తకి లిప్లాక్ ఇవ్వాలి కానీ ఆడియన్స్ అపార్థం చేసుకుంటారని ఆగిపోయాను. అంటే మీరు మీ అమ్మాయి ప్రేమను ఒప్పుకుంటున్నారా? ఒప్పుకోవడం ఏమిటి? రాజమౌళి పేరు స్టాంపు లాగా స్టాంపు కూడా వేసేశాను. ఎందుకంటే నా గుండెని కోస్తే ల్యాప్టాప్ ల్యాప్టాప్ అని కాకుండా లవ్ 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 అని వస్తుంది. బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేస్తే ప్రేమ గ్రూపే అని వస్తుంది, తెలుసా? అది కాదండి, ఆ కార్తిక్ గడి గురించి మీకు తెలీదు. ఏయ్ ఏయ్, నా కాబోయే అల్లుడు గారిని పట్టుకుని వాడు వీడు అంటావా? ఆలు సమోసా మొఖందానా, నడు బయటికి నడు. ఏయ్, అరవకుండా నేను చెప్పేది విను. నా మాట వింటే నీ కూతురు జీవితం బాగుపడుతుంది, లేకపోతే సర్వనాశనం అయిపోతుంది. చాలు, ఇక చాలు. ఇంకొక క్షణం నువ్వు ఇక్కడున్నావంటే
ఈ అమ్మ కుట్టి జీవితంలో ప్రేమ చరిత్రతో పాటు రక్త చరిత్ర కూడా ఉంటుంది. అది కాదు నేను చెప్పేది. గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్. అది కాదండి నేను చెప్పేది. అవుట్. గెట్ అవుట్. గెట్ అవుట్. గెట్ అవుట్. రండి సార్, రండి. పెయింటింగ్ సంబంధించిన డీటెయిల్స్ తెలుసని చెప్పావు కదా, ఎవరు ఆ పెయింటింగ్ సంబంధించిన వ్యక్తి? ఎవరు? రండి సార్, చూపిస్తాను. సార్, ఒకసారి ఈ పెయింటింగ్ చూడండి. మీ దగ్గరున్న పెయింటింగ్ గీసిన ఆర్టిస్ట్, ఈ పెయింటింగ్ గీసిన ఆర్టిస్టు ఒక్కరే. సేమ్ ఆర్ అనే సైన్ ఉంది చూడండి సార్. ఎస్, ఇదే సైన్, ఎగ్జాక్ట్గా ఇదే సైన్. ఎవరు ఈ పెయింటింగ్ వేసిన ఆర్టిస్ట్? ఎవరు వేశారు? సార్ ఇప్పుడు వచ్చేస్తారు సార్, మీరు కాసేపు వెయిట్ చేయండి సార్. సార్, ఆఫీస్ రూమ్లో కూర్చోండి సార్. పర్లేదు, ఆర్టిస్ట్ని త్వరగా రమ్మనండి. అలాగే సార్. నీకోసం 4 సంవత్సరాలు వెయిట్ చేశాను, కానీ ఇప్పుడు 4 క్షణాలు కూడా వెయిట్ చేయలేకపోతున్నాను. నువ్వెవరో చూడాలి, నిన్ను శిక్షించాలి. అదే నా భార్యకు నేనిచ్చే నిజమైన నివాళి. ఆ క్షణం కోసమే నేను ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను. ఇంకా రావట్లేదంటయ్యా? సార్, ఇందాకే ఫోన్ చేశాను సార్, దారిలోనే ఉన్నా అన్నాడు సార్. నేను వెళ్ళి తీసుకొస్తాను సార్. ఎంతసేపు అయ్యా నీకోసం వెయిట్ చేసేది? సార్ నీకోసం వెయిట్ చేస్తున్నారు. సరే పద. చాలాసేపటి నుంచి సార్ నీకోసం వెయిట్ చేస్తున్నారు. సార్, ఆ పెయింటింగ్ వేసింది ఇతనే సార్. ఆ రోజు కారు యాక్సిడెంట్ చేసింది అమ్మాయి కదా, మరి పెయింటింగ్ ఆర్టిస్ట్ ఇతను అవడం ఏంటి? నీ పేరేంటి? సమీర్ సార్. ఆ పెయింటింగ్ మీద ఆర్ అనే సైన్ ఉంది. ఆర్ అంటే ఎవరు? సార్, యాక్చువల్గా ఆ పెయింటింగ్ గీసింది నేను కాదు సార్. నువ్వు కాదా? మరెవరు? ఆర్ అనే పేరుతో ఉన్న వ్యక్తి ఎవరు? ఒక అతను అప్పుడప్పుడు నాకు ఇలాంటి పెయింటింగ్స్ అమ్ముతుంటాడు సార్. నేను వీటిని ఇక్కడ డిస్ప్లే చేసి అమ్ముతుంటాను సార్. ఎవరతను? నీకు పెయింటింగ్స్ అమ్మిన వ్యక్తి ఎవరు? అతనెవరో నాకు తెలియదు సార్. అబద్ధాలు చెప్పే ఉంటే చంపేస్తాను. అబద్ధం కాదు సార్, నేను చెప్పేది నిజం సార్. ఒట్టు సార్. నాకు అప్పుడప్పుడు న్యూ లైఫ్ బార్లో కలుస్తూ ఉంటాడు. అతనితో నాకు పెద్దగా పరిచయం కూడా లేదు, ఫోన్ నెంబర్ కూడా లేదు సార్. ఒట్టు సార్, నమ్మండి సార్. వాడెవడో నాకు తెలియాలి, వాడు నాకు కావాలి. సార్, అతను బార్లో కలిసినప్పుడు మీకు వెంటనే ఫోన్ చేస్తాను. మీ నెంబర్ ఇవ్వండి సార్.